పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం శ్రోతలకు వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభువు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి సహోదరా, ఈ రోజున తల్లిశ్రీ సభ ప్రపంచమంతటా పెంతెకొస్తు మహోత్సవాన్ని కొనియాడుచున్నది. ఈ పెంతెకొస్తు మహోత్సవం రోజున ప్రభు అయిన దేవుడు మనందరితో 3 దివ్య గ్రంథ పఠనాల ద్వారా ఈరోజు మాట్లాడుచున్నాడు. మొదటి పట్టణము అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. 2వ పట్టణము కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 7వ వచనం వరకు మరియు 12, 13 వచనములు. సువార్త పట్టణము యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం నుంచి 23వ వచనం వరకు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు తల్లిశ్రీ సభ ప్రపంచమంతటా పెంతెకొస్తు మహోత్సవాన్ని కొనియాడుచున్నది. మీ అందరికీ పెంతెకొస్తు మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ పెంతెకొస్తు పండుగని ఇంగ్లీష్లో పెంటెకోస్ట్ పండుగ అని చెప్పి మనము పిలుస్తాము. ఈ పెంటెకోస్ట్ అనేటువంటి ఈ మాట గ్రీకు భాష నుండి వచ్చింది. గ్రీకు భాషలో పెంటెకోస్ట్ అని అంటే 50 అని అర్థము, లేదా 50వ రోజు అని అర్థము. అయితే యేసు ప్రభుని పునరుత్థానం తర్వాత 50వ రోజున అనగా యూదులకు ఉన్నటువంటి ఈ పెంతెకొస్తు పండుగ రోజున మరియ తల్లి శిష్యులు కూడా మేడపై గదిలో సమావేశమైనప్పుడు వారిపైకి పవిత్రాత్మ దేవుడు అగ్నిజ్వాలలు నాలుకల రూపములో దిగివచ్చాడు. పవిత్రాత్మ దేవుడు ఈ పునరుత్థాన పండుగ తర్వాత 50వ రోజున మరియ తల్లి పైకిను శిష్యుల మీదకిని అక్కడ ఉన్నటువంటి విశ్వాసుల మీదకిని పవిత్రాత్మ దేవుడు దిగి వచ్చాడు. కాబట్టి ఈ 50వ రోజుని పవిత్రాత్మ దేవుడు దిగి వచ్చినటువంటి ఈ రోజుని పెంతెకొస్తు పండుగగా మనము కొనియాడుతున్నాము. దీనిని మనము పవిత్రాత్మ పండుగ అని కూడా పిలవవచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, యూదులకి ఉన్నటువంటి పండుగలలో 3 ముఖ్యమైనటువంటి పండుగలు. ఆ 3 ముఖ్యమైనటువంటి పండుగలలో ఒక పండుగ పెంతెకొస్తు పండుగ. ఈ పెంతెకొస్తు పండుగ రోజునే అనగా యేసు ప్రభువు ఉత్థానమైన తర్వాత 50వ రోజున ఈ శిష్యులందరూ కూడా మరియ తల్లితో పాటు మేడపై గదిలో సమావేశమయ్యారు. ఆ సమావేశమైనటువంటి ఆ 50వ రోజున, ఆ 50వ రోజే ఇశ్రాయేలు ప్రజల పెంతెకొస్తు పండుగ రోజు కూడా. కాబట్టి పవిత్రాత్మ దేవుడు ఈ శిష్యుల మీదకి దిగి రావటాన్ని పెంతెకొస్తు పండుగగా క్రైస్తవ సంఘం కొనియాడుచున్నది. నేను చెప్పినట్లుగా ఈ పెంతెకొస్తు పండుగని మనము పవిత్రాత్మ పండుగగా కూడా పిలవవచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు పెంతెకొస్తు పండుగను కొనియాడేవారు. ఈ పెంతెకొస్తు పండుగని ఈ ఇశ్రాయేలు ప్రజలు 3 పేర్లతో వారు జరుపుకునేవారు. నెంబర్ 1, ఈ పెంతెకొస్తు పండుగని వారముల పండుగ అని కూడా పిలిచేవారు. నెంబర్ 2, ఈ పెంతెకొస్తు పండుగని కోత పండుగ అని అనేవారు. నెంబర్ 3, పెంతెకొస్తు పండుగ. కనుక ఈ పెంతెకొస్తు పండుగ గూర్చి లేదా కోత పండుగ గూర్చి లేదా వారముల పండుగ గూర్చి పాత నిబంధనలో
పలుమార్లు ప్రస్తావించటం జరిగింది. దానిని మనం తెలుసుకుందాం. నిర్గమకాండము 23వ అధ్యాయము 16వ వచనము, నిర్గమకాండము 34వ అధ్యాయము 22వ వచనము, సంఖ్యాకాండము 28వ అధ్యాయము 26వ వచనంలో కూడా ఈ కోత పండుగ, ఈ వారముల పండుగ, ఈ పెంతెకొస్తు పండుగ గురించి ప్రస్తావించటం మనం వింటూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, లేవికాండము 23వ అధ్యాయము 16వ వచనములో విశ్రాంతి దినము తర్వాత 7 వారములను లెక్కించి 7 వారముల తర్వాత వచ్చినటువంటి మరుసటి రోజుని దేవునికి కృతజ్ఞతగా తమ యొక్క ఫలములను అర్పించాలని, దానిని పెంతెకొస్తు పండుగగా కొనియాడాలి అని చెప్పి ఇశ్రాయేలు ప్రజలకు ప్రభు చెప్పినటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాము. కనుక ఇశ్రాయేలు ప్రజలు జరుపుకునేటువంటి ఈ పెంతెకొస్తు పండుగ దినానే మరియ తల్లి శిష్యులు కూడా మేడపై గదిలో సమావేశమయ్యారు. కాబట్టి ఆ రోజే యేసు ప్రభుని పునరుత్థానం తర్వాత 50వ రోజు అయింది. కాబట్టి ఆ రోజున పవిత్రాత్మ దేవుడు వీరిపైకి దిగి వచ్చాడు. కాబట్టి ఈ సంఘటన క్రైస్తవ సంఘం పెంతెకొస్తు పండుగగా కొనియాడుచున్నది. ప్రియ సహోదరి సహోదరుడా, పవిత్రాత్మ దేవుడు అపోస్తుల మీదకి దిగి వచ్చినటువంటి పెంతెకొస్తు పండుగ రోజున ఏమి జరిగింది అన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పెంతెకొస్తు పండుగ దినాన 4 విషయాలు నెరవేరాయి. నంబర్ 1, యేసు ప్రభు తన ఆత్మను పంపిస్తాను అని చెప్పినటువంటి వాగ్దానం ఇప్పుడు ఈ కార్యము ద్వారా నెరవేరింది. నంబర్ 2, శిష్యుల మీదకి పవిత్రాత్మ దేవుడు దిగిరాగా వారిలో ఉన్నటువంటి భయము పోయి ధైర్యముతో స్వార్థను ప్రకటించడం ప్రారంభించారు. నంబర్ 3, అపోస్తులు స్వార్థను బోధిస్తూ ఉంటే విశ్వాసులు పవిత్రాత్మ అనుభూతిని పొందారు. నంబర్ 4, తొలి క్రైస్తవ సంఘములో విశ్వాసులు తమ యొక్క విశ్వాసాన్ని నిలుపుకుని వేద సాక్షులుగా వారు జీవించారు. ప్రియ సహోదరి సహోదరుడా, పెంతెకొస్తు పండుగ దినాన ఈ 4 కార్యాలు జరిగాయి. ప్రియ సహోదరి సహోదరుడా, పవిత్రాత్మ దేవుడు అపోస్తుల మీదకి దిగి వచ్చినప్పుడు వారి జీవితంలో గొప్ప మార్పు కలిగింది అని మనం విన్నాము. అయితే అదే పవిత్రాత్మ దేవుణ్ణి మనము మన జీవితంలో బాప్తిస్మం ద్వారా, భద్రమైన అభ్యంగనము ద్వారా పొందుతూ ఉన్నాము. మన జీవితంలో పవిత్రాత్మ దేవుని బాప్తిస్మము ద్వారా, భద్రమైన అభ్యంగనం ద్వారా మనం పొందుతున్నప్పుడు ఆ పవిత్రాత్మ దేవుడు మన జీవితాల్లో చేసేటువంటి విషయాల గురించి కూడా మనం కాసేపు ధ్యానం చేయాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక ఊరిలో ఒక భిక్షగాడు చావు బ్రతుకుల మధ్యన ఉన్నాడు. తన తుది శ్వాస విడిచే ముందు ఈ భిక్షగాడు తన కుమారుని పిలిచి, అయ్యా, నీకు ఇవ్వటానికి నా దగ్గర ఏమీ లేదు, నాకున్నది కేవలము ఇదిగో చినిగిపోయినటువంటి ఈ సంచి. రెండవది, నేను భిక్షమెత్తుకోవటం ప్రారంభించినప్పుడు ఒక ధనికురాలు నాకు ఇచ్చినటువంటి ఈ పాత పల్లెము. కనుక నా మరణాంతరము నీవు ఈ సంచెను, ఈ పాత పల్లెమును తీసుకుని నీవు కూడా భిక్షయాటన చెయ్యి అని చెప్పాడు. తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోయిన తర్వాత ఈ కుమారుడు తండ్రిలాగానే భిక్షమెత్తుకోవటం ప్రారంభించాడు. ఒక రోజున
ఓ ముత్యాల వ్యాపారి ఆ దారి గుండా వెళుతూ భిక్షమెత్తుకుంటున్నటువంటి ఈ వ్యక్తి పళ్ళెములో ఒక నాణెమును వేశాడు. ఆ నాణెమును వేయగానే ఆ పళ్ళెము నుండి ఒక శబ్దం వచ్చింది. ఆ శబ్దాన్ని ఈ ముత్యాల వ్యాపారి విన్నాడు. వినగానే ఈ పళ్ళెము మామూలు పళ్ళెము కాదు అని చెప్పి తాను గ్రహించి ఆ భిక్షగానిని అడిగి, నీ పళ్ళాన్ని ఒకసారి చూపించు అని అడిగి తీసుకుని, ఓయి, ఇంకా నీవు ఎందుకు భిక్షమెత్తుకుంటున్నావు? ఇంకా నీవు భిక్షమెత్తుకుంటూనే నీ సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నావు? నీ చేతిలో ఉన్నటువంటి ఈ పళ్ళెము మామూలు పళ్ళెము కాదు. నీ చేతిలో ఉన్నటువంటి ఈ పళ్ళెము బంగారపు పళ్ళెము అని ఆ ముత్యాల వ్యాపారి అతనితో చెప్పాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనలో చాలా మంది క్రైస్తవులు ఈ భిక్షగానిలాగానే ఉంటూ ఉన్నాము. ఈ భిక్షగాని చేతిలో ఉన్నటువంటి ఈ పళ్ళెము బంగారపు పళ్ళెము అని తెలియక, ఆ బంగారపు పళ్ళెం యొక్క విలువను తాను గ్రహించలేక ఇంకా కూడా భిక్షమెత్తుకుంటూనే ఉన్నాడు. అలాగే మనము బాప్తిజం పుచ్చుకున్నప్పుడు, మనం భద్రమైన అభ్యంగనాన్ని పుచ్చుకున్నప్పుడు మనలోనికి పవిత్రాత్మ దేవుడు వస్తున్నాడు కనుక, మన దేహాన్ని ఆయన తన ఆలయముగా మార్చుకుంటున్నాడు కనుక, ఆ పవిత్రాత్మ దేవుడు మనతో ఉంటున్నాడు కనుక, దాని విలువను మనం తెలుసుకోలేక, పవిత్రాత్మ దేవుని యొక్క శక్తిని మనం గ్రహించలేక ఈ భిక్షగానిలాగానే మనలో చాలా మంది క్రైస్తవులు తమ క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, మనలో ఉన్నటువంటి పవిత్రాత్మ దేవుడు, మన దేహాన్ని తన యొక్క ఆలయముగా మార్చుకున్నటువంటి పవిత్రాత్మ దేవుడు మన జీవితాలలో చేసేటువంటి 6 గొప్ప కార్యాల గురించి మనం కాసేపు ధ్యానం చేద్దాం. నెంబర్ 1, పవిత్రాత్మ దేవుడు మనలను నడిపిస్తాడు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదివితే, సౌలు బర్నబాను ప్రభుని యొక్క సేవకు నియమించటములో ఏ విధముగా శిష్యులను ప్రభువు నడిపించాడో, ప్రేరేపించాడో మనము వింటూ ఉన్నాము. శిష్యులను ఏ విధముగా అయితే నడిపించాడో మనలను, మన కుటుంబాలను ప్రభువు అదే రీతిగా తన పవిత్రాత్మ ద్వారా నడిపిస్తాడు. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 26వ వచనం నుంచి 40వ వచనం వరకు మనం చదివితే, నపుంసకుడైన ఇథియోపియా ఉద్యోగిని విశ్వాసములో నడిపించటానికి ఫిలిప్పును పవిత్రాత్మ దేవుడు ఏ విధముగా నడిపించాడో మనం వింటూ ఉన్నాము. అలాగే పవిత్రాత్మ దేవుడు నిన్ను నన్ను ప్రేరేపిస్తాడు. నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని, మనందరినీ కూడా పవిత్రాత్మ దేవుడు అట్టి రీతిగానే నడిపిస్తాడు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 6వ వచనము 10వ వచనం మనం చదివినట్లయితే, మసదోనియాలో సువార్తను ప్రకటించుటకు పవిత్రాత్మ దేవుడు పౌలు, సిలాసు, తిమోతిలను ఏ విధంగా ప్రేరేపించి నడిపించాడో మనం వింటూ ఉన్నాము. అలాగే పౌలు, సిలాసు, తిమోతిలను ప్రేరేపించి నడిపించినట్లుగానే నిన్ను, నన్ను, మనందరినీ కూడా పవిత్రాత్మ దేవుడు ప్రేరేపించి మనలను నడిపిస్తాడు. నెంబర్ 2, పవిత్రాత్మ దేవుడు మన జీవితాలలో మార్పును తీసుకుని వస్తాడు. గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 22-23 వచ్చి మనం చదివినట్లయితే, పవిత్రాత్మ దేవుడు మనకిచ్చేటువంటి వరాలు ఇవి: ప్రేమ, శాంతి, సమాధానము, దయ, సాత్వికత. ఇటువంటి వరాలను ప్రభు మనకు ప్రసాదిస్తాడు. మనము నిజముగా పవిత్రాత్మ చేత నడపబడుతున్నటువంటి వ్యక్తులుగా ఉన్నట్లయితే మన జీవితాలు ప్రేమతో, శాంతితో, మంచితనముతో, దయతో, సాత్వికతతో, నిగ్రహముతో
గొప్ప మార్పు కలుగుతుంది. మన దేహ వాంఛలు నశిస్తాయి, అనగా మన జీవితంలో మార్పు వస్తుంది. ఈ పవిత్రాత్మ వరాల వలన మన జీవితాలు ఫలిస్తాయి, అనగా మన జీవితంలో మార్పు వస్తుంది. కనుక పవిత్రాత్మ దేవుడు మన జీవితంలో చేసే రెండవ పని మన జీవితాలను మార్చివేస్తాడు. నెంబర్ 3, పవిత్రాత్మ దేవుడు మనకు మన పాపము గూర్చి గుర్తు చేస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం ప్రకారము, ప్రభు పంపనున్నటువంటి ఓదార్చువాడు వచ్చినప్పుడు, అనగా పవిత్రాత్మ వచ్చినప్పుడు మనందరికీ ఆయన పాపమును గూర్చి, తీర్పును గూర్చి, నీతిని గూర్చి బోధించి నిరూపిస్తాడు అని. అనగా ప్రియ సహోదరి సహోదరుడా, మనము పవిత్రాత్మ చేత నింపబడుతున్నటువంటి వ్యక్తులుగా మనం జీవిస్తున్నట్లయితే పవిత్రాత్మ మన జీవితంలో ఉన్నటువంటి పాపమును గూర్చి మనకు తెలియజేసి మనకు నిరూపిస్తూ ఉంది. అనగా మనము మన పాపాలకు పశ్చాత్తాపడతాము, మనము మన పాపము నుండి దూరంగా ఉంటాము, మనము మన పాపము జీవితంలో జీవించడానికి ఇష్టపడము, పరివర్తన చెందుతాము, పాప క్షమాపణ పొందుతాము. కనుక మనం ఎప్పుడైతే పరివర్తన చెందుతామో, పాప క్షమాపణ అడుగుతామో, పరివర్తన చెందుతామో, మారి మనసు పొందుతామో, అప్పుడు మనము పవిత్రాత్మ చేత నింపబడిన వ్యక్తులుగా మనం ఉంటాము. నెంబర్ 4, పవిత్రాత్మ దేవుడు మనము స్వార్థను బోధించుటకు ధైర్యాన్ని ఇస్తాడు. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 31వ వచనం చదివినప్పుడు అపోస్తలులు పవిత్రాత్మ చేత నింపబడి స్వార్థను బోధిస్తూ ఉంటే, ధైర్యంతో బోధిస్తూ ఉంటే, వారు బోధిస్తున్నటువంటి ఆ స్థలమంతా కూడా కంపించెను అని మనం వింటున్నాం. పవిత్రాత్మను పొందినటువంటి ఈ శిష్యులు ధైర్యముతో స్వార్థను బోధించారు. ప్రియ సహోదరి సహోదరుడా, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 4వ వచనము, అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 8వ వచనము, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 14వ వచనం నుంచి 18వ వచనం వరకు శిష్యులు పవిత్రాత్మ చేత నింపబడినప్పుడు ధైర్యముతో స్వార్థను బోధించారన్న విషయాన్ని మనం వింటున్నాం. కనుక పవిత్రాత్మ మన జీవితంలో చేసే మరొక గొప్ప కార్యం ఏంటంటే, ఆయన స్వార్థను బోధించడానికి మనకు ధైర్యాన్ని, శక్తిని ఇస్తాడు. నెంబర్ 5, పవిత్రాత్మ దేవుడు తన భక్తులకు ఆధ్యాత్మిక వరాలను ఇస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 4వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం చదివితే పవిత్రాత్మ దేవుడు మనకు ప్రసాదించేటువంటి ఆధ్యాత్మిక వరాల గురించి మనం వింటున్నాం. పవిత్రాత్మ దేవుడు ఈ ఆధ్యాత్మిక వరాలను మనము ఆధ్యాత్మికముగా ఎదగటానికి, ఆధ్యాత్మికతలో స్థిరపడటానికి వాటిని మనం వినియోగించాలి. పవిత్రాత్మ దేవుడు మనకు ప్రసాదించేటువంటి ఈ ఆధ్యాత్మిక వరాలను సంఘాన్ని విశ్వాసంలో నడపటానికి, సంఘ అభివృద్ధి కొరకు వాటిని మనం వినియోగించాలి. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, పవిత్రాత్మ దేవుడు మన జీవితంలో చేసే మరొక గొప్ప కార్యము, ఆయన తన వరాలతో తన భక్తులను నింపుతాడు. నెంబర్ 6, పవిత్రాత్మ దేవుడు మనము ఆరాధించుటకు శక్తిని ఇస్తాడు. ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 18వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం చదివితే పవిత్రాత్మ దేవుడు మనము ప్రార్థనలో బలపడటానికి, ఆయనను ఆరాధించటములో మనకు శక్తిని ఆయన అనుగ్రహిస్తాడు. కనుక మన జీవితంలో పవిత్రాత్మ ప్రభువు చేసేటువంటి మరొక గొప్ప కార్యము, మనము ఆధ్యాత్మికతలో ఎదగటానికి, ఆరాధనలో మనం ప్రభుని మహిమపరచటానికి శక్తిని ప్రసాదిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా,
ఈ పెంతుకొస్తు పండుగ దినాన లేదా ఈ పవిత్రాత్మ పండుగ దినాన ఒక విషయాన్ని మీతో స్పష్టంగా పంచుకోవాలని ఆశపడుతున్నాను. మనము పవిత్రాత్మకును అపవిత్రాత్మకు మధ్య ఉన్నటువంటి తేడాను మనం తెలుసుకోవాలి. మనము సమాజంలో చూస్తూ ఉంటాం, నకిలీ కరెన్సీని చూస్తూ ఉంటాం, నకిలీ వస్తువులను కూడా చూస్తూ ఉంటాం. అలాగే నేటి క్రైస్తవ సమాజంలో పవిత్రాత్మకు బదులుగా నకిలీ పవిత్రాత్మను లేక నకిలీ ఆత్మలను కలిగినటువంటి వ్యక్తులు మనకు చాలా మంది కనిపిస్తూ ఉంటారు. ఎవడికి అర్థం కానటువంటి భాషలు మాట్లాడేస్తూ ఉంటారు పవిత్రాత్మ పేరట. కనుక నకిలీ ఆత్మను చూచి, నకిలీ పవిత్రాత్మను చూచి ఇదే పవిత్రాత్మ అని మనం భ్రమపడకూడదు. చాలా చాలా జాగరూకత ఈ విషయంలో మనం వహించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, పవిత్రాత్మ పేరట నకిలీ ఆత్మలను సృష్టిస్తూ ఎవరికి అర్థం కానటువంటి భాషలు మాట్లాడుతూ ఉంటారు. అన్య భాషలు అంటారు. అన్య భాషలు మాట్లాడటానికి నేను వ్యతిరేకం కాదు. కానీ పవిత్రాత్మ పేరట ఎవరికి అర్థం కానటువంటి భాషలు మాట్లాడుతూ ఇదే పవిత్రాత్మ మాట్లాడిస్తుందని భ్రమ పెట్టడం, మోసగించటానికి నేను వ్యతిరేకం. పవిత్రాత్మ పేరట పడదోసేసేవారు, చేతులు పెట్టి పడదోసేసేవారు, పవిత్రాత్మ పేరట చిందులు వేసేసేవారు, పవిత్రాత్మ పేరట క్రింద పడి దొర్లేటువంటి వారు, పవిత్రాత్మ పేరట చాలా ప్రార్థన స్థలాన్ని గందరగోళంగా మార్చేటువంటి వారు మనకి కనిపిస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక విషయాన్ని మనం గమనించాలి. సమాజంలో నకిలీ నోట్లు ఉన్నాయి, సమాజంలో నకిలీ వస్తువులు కూడా ఉన్నాయి. అలాగే క్రైస్తవ సంఘాలలో నకిలీ ఆత్మలను సృష్టిస్తూ వాటిని పవిత్రాత్మగా భ్రమ పెట్టేటువంటి వారు కూడా ఉంటూ ఉన్నారు. ఇటువంటి వారి విషయంలో మనము చాలా జాగరూకత వహించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, పెంతుకొస్తు దినాన పవిత్రాత్మ దేవుడు అగ్ని జ్వాలలు 4 రూపంలో దిగి వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క భాష మాట్లాడారు. మంచిదే, మాట్లాడారు. కానీ వాళ్ళు ఏ భాష మాట్లాడినా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆ భాష వారి సొంత భాషలో అర్థమైంది. ఇది పవిత్రాత్మ చేసే గొప్ప పని. కానీ ఇప్పుడు అన్య భాషలు మాట్లాడే వారు ఉన్నారే, వారు మాట్లాడే భాష బహుశా వారికే తెలియదు. వారు మాట్లాడే భాష అసలుకి మనకి అర్థమే కాదు. అలాంటప్పుడు దీనిని మనం పవిత్రాత్మగా భ్రమపడకూడదు. బాబేలు గోపురము కట్టేటువంటి సమయంలో వాళ్ళందరూ కూడా దేవుడు అంతటి వారు కావాలి అనుకున్నప్పుడు ఒకరు మాట్లాడుతున్నటువంటి భాష మరొకరికి అర్థం కాకపోవటం వలన వాళ్ళందరూ కూడా చెల్లాచెదురైపోయారు. అపవిత్రాత్మ చేసేటువంటి కార్యాలు కూడా ఇలాగే ఉంటూ ఉంటాయి. ఈ విషయాన్ని మనము గమనించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, నకిలీ 500 రూపాయల నోటులు వాడుకలోకి వచ్చాయి అని చెప్పి మనం విన్నప్పుడు ఆ 500 రూపాయల నోటు విషయంలో మనం చాలా జాగరూకత వహిస్తాం. నకిలీ బంగారము అన్నటువంటి విషయంలో బంగారం కొనేటప్పుడు ఆ నకిలీ బంగారం విషయంలో చాలా జాగరూకత వహించి శ్రద్ధ తీసుకుని బంగారాన్ని మనం కొంటాము. అలాగే క్రైస్తవ సమాజంలో పవిత్రాత్మ పేరట
నకిలీ ఆత్మను సృష్టించి అదే పవిత్ర ఆత్మ అని చెప్పి భ్రమ పెట్టేటువంటి వారి విషయంలో కూడా మనము చాలా జాగరూకత వహించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, నకిలీ నోటులను ఎందుకు సృష్టిస్తారు? నకిలీ బంగారాన్ని ఎందుకు సృష్టిస్తారు? ఎందుకంటే ఆ నోటు చాలా విలువైంది కాబట్టి, బంగారము విలువైనటువంటిది కాబట్టి, తక్కువ రకమైనటువంటి వాటికి నకిలీని మనం సృష్టించాం. విలువైన వాటికి నకిలీవి వస్తూ ఉంటాయి. అలాగే పవిత్రాత్మ మన జీవితంలో చాలా విలువైనటువంటిది, మనం నడిపించేటువంటిది. అటువంటి పవిత్రాత్మకు నకిలీ ఆత్మను సృష్టించిన వారు మన క్రైస్తవ సమాజంలోనే ఉంటూ ఉన్నారు. జాగరూకత వహించాలి. నకిలీ నోటును కానీ నకిలీ బంగారాన్ని కానీ సృష్టించేవారు ఎందుకు సృష్టిస్తారంటే, ప్రియ సహోదరి సహోదరుడా, నకిలీ నోటును కానీ నకిలీ బంగారాన్ని కానీ సృష్టించేవారు ఎందుకు సృష్టిస్తారంటే, అడ్డదారిలో సంపన్నులైపోవాలని, దొంగదారిలో సంపన్నులైపోవాలని, త్వరగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని. అదే క్రైస్తవ సమాజములో కూడా జరిగేది. కనుక మనము జాగరూకత వహించాలి, జాగ్రత్తగా మనం ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, మరి నిజమైన పవిత్రాత్మ ఏది, నకిలీ ఆత్మ ఏది అని మనం తెలుసుకోవాలంటే, ఏదో కేకలు పెట్టేసి గంతులు వేసేసి కింద పడిపోయి దొర్లేసి అల్లరి చిల్లరగా శబ్దం చేసేటువంటి చోటుకో ప్రార్థన స్థలానికో మనం వెళ్ళనవసరం లేదు. ఇవి అన్నీ కూడా ఎప్పుడు వచ్చాయి? ఈ పెంటికోస్టల్ చర్చెస్ ఎప్పుడు వచ్చాయి? వాటి చరిత్ర ఏంటి అని మనం చూస్తే, వాటి చరిత్ర 100 సంవత్సరాలు కూడా లేదు. ఆ 100 సంవత్సరాల నుండి ఈ పెంటికోస్టల్ చర్చెస్ వచ్చాయి. కానీ కథోలిక సంఘం చరిత్ర 2024 సంవత్సరాలు. 1521 సంవత్సరం వరకు ఉన్నటువంటి ఏకైక క్రైస్తవ సంఘం కథోలిక సంఘం. 1521 సంవత్సరంలోనే మిగిలినటువంటి సంఘాలు వచ్చాయి. అందును ఒక 100 సంవత్సరాల క్రితం నుంచే వివిధ వేరు సంఘాలు పుట్టుకు వచ్చాయి. ఈ విధంగా క్రైస్తవ సమాజాన్ని గందరగోళానికి గురి చేస్తూ ఉన్నవి. కనుక ఏది నిజమైన పవిత్రాత్మ, ఏది నకిలీ ఆత్మ అని మనం తెలుసుకోవాలంటే మనకు కొన్ని సూచనలు ఉన్నవి. వాటిని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడా, పవిత్రాత్మ మనలను పవిత్రపరుస్తుంది. పవిత్రాత్మ మనలను ఐక్యపరుస్తుంది. మనము పవిత్రాత్మ చేత నింపబడ్డాము అని చెప్పటానికి, పవిత్రాత్మ చేత నడపబడుతున్నాము అని చెప్పటానికి మన జీవితాలు పవిత్రపరచబడాలి. మనమందరము ఐక్యపరచబడాలి. పెంతుకొస్తు దినాన పవిత్రాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా పవిత్రపరచబడ్డారు. పెంతుకొస్తు దినాన పవిత్రాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు వివిధ ప్రాంతాల నుండి వివిధ భాషలు మాట్లాడేవారు వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఐక్యపరచబడ్డారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు పవిత్రాత్మను పొందేవు అని చెప్పడానికి రుజువు ఏమిటంటే, నీవు పవిత్రాత్మ చేత నింపబడ్డావు అని చెప్పడానికి రుజువు ఏమిటంటే, నీవు పవిత్రాత్మను కలిగి ఉన్నావు అని చెప్పడానికి రుజువు ఏమిటంటే, నీవు అన్య భాషలను మాట్లాడటం కాదు. ఎవడికి అర్థం కానటువంటి ఏదో కొన్ని మాటలను ఉచ్చరించడం కాదు. అది నీవు పవిత్రాత్మ పొందావు అని చెప్పడం గుర్తు కాదు.
ఎందుకంటే ఎవరికి అర్థం కానటువంటి ఆ భాష ఎందుకు? ఆ భాష ద్వారా దేవుడు తన విశ్వాసులకు ఏం చెప్పాలనుకున్నాడు? అది చెప్పాలనుకున్నది అర్థం కాకపోతే ఆ భాష వలన ప్రయోజనం లేదు. కనుక నీవు పవిత్రాత్మ చేత నింపబడవని చెప్పడానికి అన్య భాషలు మాట్లాడటం కాదు. ఏదో నీవు పవిత్రాత్మ చేత నింపబడ్డావని చెప్పడానికి స్వస్థతలు పొందటం కాదు. పరిశుద్ధ గ్రంథం నీవు పవిత్రాత్మ చేత నింపబడ్డావు అని చెప్పడానికి చాలా చక్కటి సూచన ఇస్తూ ఉంది, గుర్తును ఇస్తూ ఉంది. దాన్ని తెలుసుకుందాం. నీవు పవిత్రాత్మ చేత నింపబడ్డావు అని చెప్పటానికి, పవిత్రాత్మ చేత నడపబడుతున్నావు అని చెప్పబడటానికి మొదటి గుర్తు నెంబర్ 1, నీవు యేసుక్రీస్తు ప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరించాలి. నెంబర్ 2, మారు మనసు కలిగి జీవించాలి. పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం మనం చదివినట్లయితే, నీవు పవిత్రాత్మను పొందినప్పుడు శక్తిని పొందుతావు అని చెప్పబడింది. ఈ శక్తి భాషలు మాట్లాడటం కాదు. ఈ శక్తి స్వస్థతలు చేయటం కాదు. ఆ వచనములో చివరి మాట చెప్పబడుతుంది, ఎందుకు నీవు శక్తిని పొందుతావంటే నీవు క్రీస్తుకు సాక్షిగా జీవించడానికి, నీ జీవితం సాక్ష్యభూతమైనటువంటి జీవితంగా ఉండటానికి. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు పవిత్రాత్మ చేత నింపబడ్డావు అని చెప్పటానికి, నీవు పవిత్రాత్మ చేత నడపబడుతున్నావు అని చెప్పబడటానికి ఒకటే. ఆ పవిత్రాత్మ నీ పైకి వచ్చినప్పుడు క్రీస్తుకి నీవు సాక్షిగా నిలబడతావు. క్రీస్తుకి నీ జీవితమే ఒక సాక్ష్యంగా ఉంటుంది. కనుక ఆ పవిత్రాత్మ మనలను నడిపించాలని, క్రీస్తుకు సాక్షులుగా మన సంఘములో నిలుపుకోవాలని ప్రార్థన చేద్దాం. ఆ ప్రభు మనందరినీ చల్లగా దీవించునుగాక. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.